హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ ఫుడ్. ఇవాల్టి వీడియోలో టేస్టీగా ఉండే, స్పాంజీగా ఉండే రవ్వప్పాన్ని మీకు చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ టిఫిన్‌కి ఏది చేయాలని ఆలోచించే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రవ్వప్పాన్ని మార్నింగ్ ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మరి దీనికి కాంబినేషన్‌గా చట్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ చట్నీతోటి మీరు చేసుకొని తిన్నారంటే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్లి చూసేద్దాం ఈ రవ్వప్పాని ఎలా చేయాలో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకి రవ్వని తీసుకోవాలి. అదే కప్పుతో కొంచెం తక్కువగా పుల్లటి పెరుగును తీసేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని 1 స్పూన్ వరకి సాల్ట్, హాఫ్ స్పూన్ చక్కెర వేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మన కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. మనకి ఇది కొంచెం దోస కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలు, 1 కప్పు పుట్నాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి వేసుకొని అదే కడాయిలోకి 4-5 పచ్చిమిర్చిలను ఇలా సగానికి కట్ చేసి వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత అదే ప్లేట్లో వేసుకొని ఇవి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకొని అల్లం ముక్కలు కొన్ని వేసి ఎల్లిపాయలు కూడా కొన్ని వేసేసుకొని ఇందులోకి పెరుగుని 1 కప్పు వరకు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు చట్నీని. ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్స్ పట్టుకొని ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసి తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చట్నీలో వేసుకొని కలిపేసుకుంటే చాలండి. ఇక మనం పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇనో 1 ప్యాకెట్ వేసేసుకుంటే మనకి నురుగు టైప్లో వస్తుందండి. వెంటనే ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ఒక గరిటెతో దీనిపైన వేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి కాల్చుకునే అవసరం లేదండి. ఇక తీసేసుకోవడమే. ఎంతో స్పాంజీగా సాఫ్ట్గా మనకి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నోట్లో కరిగిపోయే విధంగా ఈ రవ్వప్పం ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ యొక్క రెసిపీని మీరు ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా ఈ రవ్వప్పాన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.